తులారాశిలో కానీ, వృషభ రాశిలో కానీ, సింహరాశిలో కానీ, కుంభరాశిలో కానీ ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారి ఒక విధంగా చెప్పాలంటే వీరి అదృష్టాన్ని చూస్తే ఈ సంవత్సరం స్వస్తిస్త్రీ విశ్వావసునామ సంవత్సరం నుండి ఈ 4 రాశుల అదృష్టాన్ని కనుక మీరు చూస్తే, నేను చూస్తే కదండి, ఆ భగవంతుడు చూసినా ఈర్ష్య పడక తప్పదు అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. అంటే డబ్బు బాగా సంపాదిస్తారు, ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా పెరిగిపోతుంది. నిజమండి. నేను ఒక గచ్చిబౌలిలో ఒక అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి వాచ్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి నా దగ్గర కరెక్షన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు, నీ జాతక స్థితిగతులు బాగున్నాయి, నీ చేతి రేఖలలో ధనరేఖ చాలా అద్భుతంగా ఉన్నాయి, నువ్వు బాగా సంపాదిస్తావు పో అంటే నవ్వాడు. ఎందుకంటే సార్ నాకు ఉండడానికి ఇల్లు లేకనే వీడికి మా భార్య పైన వర్క్ చేసుకుంటూ ఉంటుంది, బౌళ్ళు గిట్లా దొంగతుంటుంది, నేను ఐరన్ చేసుకొని నెలకు ఒక 15-20 వేల రూపాయల కంటే నేను సంపాదించరు, నేను ఎలా సంపాదిస్తాను సార్ అన్నాడు. ఈ విషయం 1 సంవత్సరం తర్వాత వచ్చి నాకు చెప్పు అని చెప్పాను. నిజంగా చెప్పాలంటే ఈ విషయం ఆయన 1 సంవత్సరం తర్వాత నా దగ్గరకు వచ్చినప్పుడు, సార్ మీరు చెప్పింది నిజమైంది సార్, ఏం చేసుకున్నావా అంటే, సార్ నాది ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది, నేను మీరు ఇచ్చినటువంటి కోర్సు రాసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక బిజినెస్ చేయాలన్న ఒక ఆలోచన వచ్చింది, ఆ బిజినెస్ చేస్తే ఈరోజు చాలా బాగా సంపాదించాను సార్, బాగా